అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ముమ్మారు పలికి ఆమె ఆయనలో ఐక్యం చెందారు. జన్మహతః సర్వసంగ పరిత్యాగి అయిన శేషాద్రి తల్లి మరణాన్ని జీవులకు తప్పనిసరిగా సంభవించే సహజ పరిణామంగానే తీసుకున్నారు. కానీ ఆమె అన్న అరుణాచల అన్న పదం తారక మంత్రంలా మనసులో నిలిచిపోయినది, బలమైన ప్రభావాన్ని చూపింది. ఆయన అప్పటిదాకా కంచి దాటి వెళ్ళినది లేదు. ధ్యానంలో స్ఫురించిన ఆలోచనలతో స్వయంగా అరుణాచల శిఖర చిత్రాన్ని చిత్రించారు. అది అక్కడ ఉన్న దానితో సరిపోవడం నిజంగా ఆయన ధ్యానశక్తిని తెలుపుతుంది. తిరువన్నామలై చేరిన దాకా ప్రతినిత్యం స్వామి ఆ చిత్ర దుర్గా మరియు శ్రీరామ పటాల ముందు ధ్యానంలో కూర్చునేవారు. బంధువులు ఆయనకు మతి భ్రమించినది అన్న భయంతో ఎన్నో రకాలుగా మార్చడానికి ప్రయత్నించారు. కానీ 10 మందికి మార్గదర్శకత్వం, గురుత్వం వహించిన జన్మించిన అవధూత వాటిని పట్టించుకొనక తన కాలమంతా ధ్యానంలో గడిపేవారు. చివరికి ఆయన తన 18వ ఏట శ్రీ బాలాజీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించారు. కాంచీపురం నుండి బయలుదేరి ఆయన భగవంతుడు ముందుగా నిర్ణయించిన గమ్యం తిరువన్నామలై చేరుకున్నారు. అరుణాచల ఆలయంలో దాపులలో ఉన్న మిగిలిన ఆలయాలలో ధ్యానం చేస్తూ రోజులు గడిపేవారు. ఎక్కువగా దుర్గాదేవి ఆలయంలో ఉండేవారు. నిద్రపోయినది, ఆహారం తీసుకున్నది చూసిన వారు లేరు. దేహం పైన వ్యామోహం లేక, సరైన వస్త్రధారణ లేకుండా నిరంతరం నవ్వుతూ ఒక తన్మయావస్థలో ఉండే స్వామి తొందరలోనే ఎందరినో ఆకర్షించారు. వారు జన్మించినది అందుకొరకేగా. నాటి నుండి స్వామి భూమి మీద నడియాడిన చివరి రోజు వరకు తిరువన్నామలై వదిలి వెళ్ళలేదు. ఆయనది బంగారు హస్తమని అర్థం చేసుకున్న వ్యాపారులు ఎప్పుడూ తమ దుకాణాలలోనికి స్వామి వచ్చి వస్తువులను చిందరవందర చేస్తారని ఎదురు చూసేవారు. మర్మగర్భమైన వ్యాఖ్యలలో అవసరమైనప్పుడు తన మహిమలతో దరిచేరిన భక్తులకు బోధనలను చేసేవారు. కష్టాలలో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని తన శక్తులతో దరిచేర్చి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిచేలా చేసేవారు. అలా 1889 ప్రాంతాలలో తిరువన్నామలై చేరిన శేషాద్రి స్వామి 1929వ సంవత్సరం జనవరి 4వ తేదీన సిద్ధి పొందారు. ప్రధాన ఆలయానికి వెలుపల నైరుతిలో చెంగం రోడ్లో ఉన్న ఆశ్రమంలో స్వామివారి సమాధిని దర్శించుకొనవచ్చును. స్వామి శివైక్యం పొందిన నేటికి ఎందరో శిష్యుల ఇహలోక బాధలు తీరుస్తూ నమ్మిన వారి వెంటే ఉంటున్నారన్నది లక్షలాది భక్తుల నమ్మకం. ఆశ్రమంలో తిరువన్నామలై వచ్చే భక్తులు బస చేయడానికి ముందుగా ఏర్పాట్లు ఉన్నాయి. స్వామివారి తరువాత మాతాశ్రీ ఉమాదేవి 2004వ సంవత్సరం దాకా స్వామివారు స్థాపించిన ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపించారు. శ్రీ మాతా ఉమాదేవి కూడా గొప్ప తపస్సంపన్నురాలు. ఆశ్రమంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక మనోసల్లాభరిత ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. ఎన్నో పూజలు, ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి గురించిన వారి బోధనలు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ అనేకం లభిస్తాయి. నిత్య జీవితంలో అనునిత్యం ఎదుర్కొనే సమస్యల నుండి దూరంగా సంవత్సరానికి కొన్ని రోజులైనా ప్రశాంత చిత్తంతో భగవంతుని సేవించుకోవాలి అనుకునేవారు తప్పక చేరవలసిన క్షేత్రం ఇది. ఈ ఆశ్రమం అరుణాచల పుణ్యక్షేత్రమైన తిరువన్నామలైలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి పక్కనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.